ఎందుకు రాజకీయమైంది ఈ విషయం? ఒక సినిమా హీరోకు సినిమా ప్రేక్షకుల విషాదానికి సంబంధించిన ఒక అంశం. ఇది రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత సీరియస్‌గా దీన్ని తీసుకుంటున్నాయి? ఒకటి బుచ్చన్న, అంటే నీకు గుర్తు లేదని అన్నాను నేను. యు ఆర్ ది ప్రైమరీ స్టేజ్‌లో మీరు రిపోర్టర్‌గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మేము కూడా చిన్నప్పుడు జరిగింది. ఉపాహార్ థియేటర్ మీకు గుర్తుంది కదా? ఢిల్లీ. ఢిల్లీ. దానికి బాధ్యులన్న అందరికీ ఉరిశిక్ష వేసిండ్రు. 22, 23 ఏళ్ల తర్వాత కేసు వచ్చింది. అవును. ఇక్కడ ప్రాణం పోయింది. మనిషి ప్రాణం అంటే లెక్క చేస్తలేరు. ఇది ఒక బలహీన వర్గాల బిడ్డ చనిపోతే, ఇప్పుడు ఒక మాట అనుకుందాం, రేవంత్ రెడ్డి గారి మీద చేస్తున్న విమర్శలు. ఒక రెడ్డి బిడ్డ చనిపోయింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఇట్లా సీరియస్గా పనిచేసింది అనుకోండి, ఏమంటారు? ఇది వాళ్ళ ప్రభుత్వం, రెడ్ల ప్రభుత్వం, రెడ్లకు చేయబట్టి ఇంత సీరియస్గా. ఒక బడుగు బిడ్డ చనిపోతే సీఎం అంత సీరియస్గా కొట్లాడుతుంటే, ఏది బాధితుల వైపు కొట్లాడుతుంటే మీకు సిగ్గులేదా అని అంటున్నా నేను వీళ్ళని. ఎటువైపు ఉన్నారు మీరు? మానవత్వం వైపు ఉన్నారా? లేకపోతే నేను ఒక మాట అంట, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి కూడా తను చూపించిన ఏమంటాము యాటిట్యూడ్ చాలా మంచిగా ఉంది. ఏది అరెస్ట్ అయినా కూడా నేను ఓకే తప్పు జరిగిందని. కానీ తర్వాత మొన్న ఎవరు మన అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు చెప్పిన దాని తర్వాత మనోడు రెస్పాండ్ అయిన తీరులో ఇల్ ఇంటెన్షన్ ఉంది. ఎవరో ప్రొవోకేట్ చేసింది తన డైలాగ్స్ కనిపి నేను ఫీల్ అవుతున్నా అనుకుంటూ ఒక అబద్ధం కూడా ఆడేసింది, నాకు ఎవరు చెప్పలేదు అని. దాన్ని వాళ్ళు అసలు ఇది బయట పెట్టేదనా ఈ 10 మినిట్స్ వీడియో? అరే పోలీసులను తప్పుపడతారేంది మీరు? ఈవెంట్ జరగడానికి అవకాశం లేదన్నారు, వచ్చిండ్రు. ఇప్పుడు మనదే మైక్ టీవీ మీకు ఒక పర్మిషన్, మేము న్యూ ఇయర్ బ్యాచ్ చేసుకుంటామంటే మేము ఇవ్వలేదు పర్మిషన్. ఇవ్వకపోతే అయినా సరే మైక్ టీవీ అభిమానులందరూ వచ్చి మైక్ టీవీ ముందు ధూమ్ధామ్ చేస్తుంటారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. కానీ నేను నీకు పర్మిషన్ ఇవ్వకపోయినా ఆడ జరగబోతున్న పరిణామాలకు నేను ప్రొటెక్ట్ చేయాలి. ఒక 2-3 వేల మంది వచ్చి ఉంటారు అనుకోండి ఇక్కడ. కానీ అదేంది, పుష్ప సినిమాలో వైల్డ్ ఫైర్ లెక్కనే జనం వచ్చి, ఆయన మనోడు ముషీరాబాద్ నుంచి ఇటుకు వచ్చి, నేనేదో ఎక్స్ రోడ్ మన ఆస్ట్రేలియా నుంచి ఇటు లోపలికి వచ్చిందేమో అనుకున్నా నేను. ఆ ముషీరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇటుకు దాదాపు మనకు ఒక పర్లాంగ్ ఉంటుంది. కానీ క్రౌడ్ ఎంత ఉన్నది ఆ పర్లాంగ్ పక్కన పెడితే. ఇలాంటి వాటి విషయంలో మనోడు తెలిసి తెలియక చేసింది అది. కానీ చట్టంలో తెలిసి తెలియక అని ఉండదు. నాకు తెలియక కత్తి తీసుకొని పొడిచిన సార్ ఏం చేయాలి సార్ చచ్చిపోయిందంటే డిఫెన్స్ కాదది. ఇక్కడ నువ్వు ఇంకా ఏంది అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నప్పుడు మీడియా ముందు వచ్చేటప్పుడు లీగల్ కూడా తీసుకోవాలి. క్యారెక్టర్ అసాసినేషన్ ఆయన అంటున్నాడు, ఆయన నిజంగానే కావాలని జరుగుతున్నదా లేకపోతే కనుక నిజంగానే అనుకోకుండా జరుగుతున్నాయా, ఎక్కువ ఫ్యాన్స్ రావటం వలన జరుగుతున్నదా స్పష్టత లేదు ఇప్పటికి. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉండడం, పోలీసులు విచారణ చేస్తున్నారు ఇంకా దాని గురించి. ఇక్కడ జరుగుతున్న చర్చను సమాజానికి ప్రభుత్వం కానీ లేదా రాజకీయ ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాయి? ఇప్పుడు బీజేపీ అడుగుతుంది, బీజేపీ యూటర్న్ తీసుకొని, అంటే మీకు ఒక బడుగు బిడ్డ చనిపోతే ప్రభుత్వానికి పట్టింపు లేదా అని చెప్పేసి మనోడు మహేశ్వర్ రెడ్డి అడుగుతాడు బీజేపీ ఫ్లోర్ లీడర్గా. దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి కదా. ఎంఐఎం ఆయన అడిగినందుకు ఈయనకు సమస్య అవుతుంది తప్పితే ఈయనకో స్టాండ్ లేదు బీజేపీ ఆయన. బీఆర్ఎస్ పక్షనేత లేడు, వాళ్ళ పక్షాన హరీష్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు అల్లు అర్జున్ విషయంలో అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతున్న మీరు, అల్లు అర్జున్ ఈ విషయంలో తప్పు చేసిండా లేదా అనే దగ్గర వాళ్ళకి స్పష్టత లేదు. వర్షన్స్ ఈజ్ డిఫరెంట్. సొసైటీలో కొంతమంది రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం ఇది మంచిగా లేదని ఒక ఆయనకు అనిపిస్తుంది, ఒక ఆయనకేమో ఇట్లా తీసుకోవడం చాలా మంచి నిర్ణయం తీసుకోవడానికి కొంతమంది ప్రజల ఒపీనియన్స్ ఉంటాయి. సమాజంలో ఈ అంశం ఎట్లా పోద్దన్నా కూడా నేను చట్టం వైపు ఉండాలి కదా. ఈవెందో ఆయన ముఖ్యమంత్రే కాదు కదా, లా అండ్ ఆర్డర్ ఆయనే చూసుకుంటుండు, హోమ్ మినిస్ట్రీ కూడా తన చేతిలో, హోమ్ మినిస్ట్రీ కూడా తనే. రేపు లగచెల్ల మాదిరిగా తన ఓన్ కాన్స్టిట్యున్సీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూని చేయాలనుకున్నప్పుడు వైఫల్యం అన్నారు, దాన్ని వెనుకకే తీసుకున్నాం ప్రాజెక్టే. మరి ఇక్కడ వెనుకకు తీసుకొచ్చడానికి ప్రాణం వచ్చే తీరుగుంటే అసలు అల్లు అర్జున్ ముట్టుకోకపోతుంటుంది, ప్రాణం రాదు కదా. ఇంకో పిల్లగాన్ని అసలు నాకు ఇవ్వాలి, ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆయన ఫిలడెల్ఫియాలో ఉందట ఈ బ్రెయిన్ అటాక్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్స్కి సంబంధించి ఒక స్పెషల్ హాస్పిటల్, దాదాపు 25-30 కోట్లు అయితే అట. మీరు ప్రభుత్వం మీరు బేర్ చేసి ఆ బాబునన్న బతికియండి సార్ అట్లీస్ట్ అని చెప్పేసి. మీరేం చేయాలి? మీకు 2-3 వేల కోట్లు వచ్చినప్పుడు ఒక 100 కోట్లు ఇస్తే ఏం బా, లేకపోతే ఆ అబ్బాయిది మొత్తం మేము వైద్యం చూసుకుంటామని తీసుకుపోండి ఒక స్పెషల్ ఫ్లైట్లో, ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఇది కదా మానవత్వం.
నాకు ఈ దీంతో కూడా ప్రచారం అవుతుంది, మళ్ళీ థియేటర్ పెరుగుతున్నాయని చెప్పి ఆనందంలో ఉన్నట్టు కనపడుతుంది వాళ్ళు నాకు. ఈ ఈ తరహా సైకిక ఆనందం ఏంటిది ఇది? కానీ మీరు కూడా సినిమా ప్రమోషన్ చేస్తున్నారు కదా, అంటే ఏ ఆలోచనతోని కేవలం వ్యాపారం తప్ప ఇంకేం సినిమా అట్లా ఉంటుందా అది? ఇప్పుడు చాలామంది సామాజిక ప్రయోజనాలు కొరకు సినిమా తీసేటోళ్ళు పైసలే పోగొట్టుకుంటారు. ఇప్పుడు మా భూమి లాంటియో, లేకపోతే ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా మనకు, చాలా చరిత్రలో చాలా సినిమాలు ఉన్నాయి, వాళ్ళు పైసల కొరకు తీయరు. ఇప్పుడు నా సినిమా కూడా లాభాల కోసమో దీని కొరకు తీసినాయి కాదు నాలాంటివి కూడా. కానీ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంటే మూవీ మీడియాలో ఉన్న వాళ్ళకు ఏదైనా సరే మనకు కలెక్షన్స్కి రావాలి. ఇప్పుడు మీకు కలెక్షన్స్ రావాలనే కదా మేము కూడా స్పెషల్ షోస్కి అవకాశం ఇచ్చింది. అట్లేమన్నారు, వెంకటరెడ్డి గారు ఎట్లా మీరు స్పెషల్ షోకి అవకాశం ఇస్తారు, ఇన్ని సినిమాలకి ఇవ్వలేదు కదా. మరి పుష్ప సినిమాకి ఎందుకు ఇచ్చినాం? తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని పొందాలి అనే ఉద్దేశంతోనే కదా. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు, RRR లాంటి సినిమాలు, లేదంటే మనం ఇంకోటి ఈ మధ్య వచ్చింది కల్కి లాంటి సినిమాలు, ఇప్పుడు ఇది కూడా. ఇది ఏమవుతుంది మీకు, తెలుగు పరిశ్రమ కాదు భారత పరిశ్రమ గర్వపడే విధంగా ఉంటున్నాయనే కదా మనం ప్రమోట్ చేసేది. కానీ మనుషులను నరకడం, చంపడం, విపరీతమైన హింస, ఈ సినిమాలకు ప్రభుత్వం బెనిఫిట్ షోలు అని ఎందుకు ఇవ్వాలి? తెల్లవారితే ఎట్లా వచ్చింది వస్తుంది కదా, నాలుక గరుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. బెనిఫిట్ చేసినా కూడా బెనిఫిట్ ఏమన్నా ఉందా? ఎలాంటి సినిమాలకు మీరు బెనిఫిట్ షోస్ ఇచ్చింది సార్ అని అంటున్నారు. సినిమా టికెట్ ధర 500, 1000 రూపాయలు ఇష్టానుసారంగా పెంచుతున్నారు. ఏంది వాళ్ళు ఏదో మేము సార్ ఎక్కువ ఖర్చు పెట్టాం దీని మీద, మాకు ఎక్కువ కావాలని చెప్తే సరే ముఖ్యమంత్రి గారు వారు కలిసి మా వెంకటరెడ్డి గారు కలిసి తీసుకోవచ్చు. కానీ మీరు వాళ్ళ పరువు కూడా కాపాడకుండా ఇప్పుడు వాళ్ళ మీద ఏం గౌరవం ఉన్నట్టు? రెండవది వీళ్ళు ఇంకోటారు నేమ్ చేస్తుండ్రు, తెలంగాణల పరిశ్రమ ఉండబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి మనల్ని టార్గెట్ చేసిండు, మోహన్ బాబు మీద అట్ట జరుగుతుంది, పుష్ప మీద ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఏదో ఇప్పుడే చంద్రబాబు గారిని కలుస్తానికి పోయిండట వాళ్ళు, ఎవరు మన తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు. నేను అంటున్న ఒక మాట, ఇలా మీరు తప్పులు చేసినా ఏంది దాన్ని పట్టించుకోకపోతే మీకు ముఖ్యమంత్రి మంచోడు, తప్పులు చేస్తే మీరు ఏం చేసినా కూడా కామ్గుంటే అయిపోద్ది అన్నట్టు, లేకపోతే ఇట్లా బ్లాక్మెయిల్ చేసినట్టు అనమాట. తెలంగాణలో ఉండం మేము ఆంధ్రప్రదేశ్కి పోతామని ఒక బ్లాక్మెయిల్ చేసినట్టు కనపడుతుంది నాకు. నేనేమంటున్నంటే తప్పు చేసినోడు ముద్దాయి అవుతాడు. తప్పు చేసినోడు ఎప్పటికి కూడా, అటు నాయకుడైనా సినిమా హీరో అయినా ఎవరైనా సరే, తప్పును ఒప్పుకోకుండా మరో తప్పు చేయడం ఎందుకు? మీకు ఆ తప్పులు ఎందుకు చేస్తున్నదే నా ప్రశ్న. కానీ మీరు అన్నట్టుగా మేము ఎన్ని సినిమాలకు, ఇప్పుడు జై భీమ్ సినిమాకి ఏమి ఇచ్చినాం, తెలంగాణ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? వాళ్ళు కూడా ఏం అడగనట్టుంది. అంటే అడగలేదంటే మనోడు సూర్య తనకు అవసరమే లేదు, అది సమాజం కొరకు తీసిండు ఆ సినిమా.